హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గోవా గురించి యూత్ కి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు కదా. చిల్ అవ్వడానికి, ఎంజాయ్ చేయడానికి యూత్ ఎక్కువగా గోవానే ఎంచుకుంటారు. ఇంతవరకు మాత్రమే మనలో చాలా మందికి తెలుసు. కానీ గోవాలో ఉండే ఆచారాలు, సంప్రదాయాలు అనేవి చాలా వరకు తెలియవు. అవి తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు. అవును, గోవా మ్యూజియంలో 150 ఏళ్ల నాటి మృతదేహం ఉంది అని మీలో ఎంతమందికి తెలుసు? గోవాలో 2 సార్లు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటారని తెలుసా? అలాగే ఇక్కడ ప్రజలకు 2 జాతీయ నాగరికతలు, 2 దేశాల పాస్పోర్ట్లు ఉంటాయని తెలుసా? ఇక్కడ జరిగే వ్యభిచారం ఎలా మొదలైందో తెలుసా? ఇవే కాకుండా గోవా గురించి ఆశ్చర్యపరిచే మరెన్నో విషయాలను ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోకి మీ సపోర్ట్ జస్ట్ లైక్ చేయండి చాలు. ఇంక లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మన దేశంలో అత్యంత వినోదభరితమైన ప్రదేశం వచ్చేసి గోవా. గోవా అద్భుతమైన బీచ్లకి, ప్రకృతి అందాలకి నిలువెత్తిన నిదర్శనం. ప్రపంచంలోనే టూరిస్ట్ ప్రదేశాలలో గోవాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ పర్యాటక ప్రదేశాలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలి అనుకునే ప్రదేశాలలో గోవా కూడా ఒకటి. గోవా మన దేశంలోనే అతి చిన్న రాష్ట్రంగా చెప్పబడుతుంది. ఇది 20 భాషలను కలిగి ఉంటుంది. ఇక్కడ జూదం ఆడటం నేరం. ఇక మద్యం విషయానికి వస్తే ఇక్కడ అతి తక్కువ ధరలో మద్యం లభిస్తుంది. అంతేకాదు, గోవా నైట్ లైఫ్ కి ఎంతగానో ప్రసిద్ధి చెందింది. మనం జీవితంలో పనిచేసి అలసిపోతే ఆ విసుగుని వదిలించుకోవడానికి, రిలాక్స్ అవ్వడానికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. అందుకే దీనిని హాలిడే క్యాపిటల్ అని అంటారు. గోవాల బీచ్లు ఎంత ప్రసిద్ధి చెందినవో ఇక్కడ మెగ్నాతం కూడా అంతే ప్రసిద్ధి చెందినది. మనం గోవాకి వెళ్తే ఇండియాలో ఉన్నా కూడా పరాయి దేశంలో ఉన్నామనే ఫీలింగ్ కలిగి ఉంటుంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న పోర్చుగీస్ సంస్కృతి. గోవాలో ఎక్కువ సంఖ్యలో విదేశీయులే ఉంటారు. వీరు రష్యన్ వాళ్ళే ఎక్కువ. గోవాలో కొన్ని బీచ్లకు వాళ్ళ సొంత దర్బార్లు కూడా ఉంటాయి. మరికొన్ని చోట్ల రష్యన్ మసాజ్ సెంటర్లు కూడా ఉంటాయి. గోవాలో ఇది చాలా ఫేమస్, కానీ మీరు వెళ్లే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ రష్యన్ మాఫియా ఎక్కువగా నడుస్తుంది. అలాగే ఇక్కడ బీచ్లో ఎలాంటి అడ్డంకులు లేని నైట్ లైఫ్ను బాగా ఎంజాయ్ చేయవచ్చు. 2021 లెక్కల ప్రకారం గోవాలో 18 లక్షల జనాభా ఉంది. కానీ ఈ సంవత్సరం రాష్ట్రంలో ఉన్న జనాభా కంటే ఎక్కువ మంది పర్యాటకులు ఈ చిన్న రాష్ట్రానికి వస్తున్నారు. మన దేశం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఇండియాకి స్వతంత్రం వచ్చినప్పుడు గోవాకి మాత్రం స్వతంత్రం రాలేదు. ఎందుకనంటే గోవా 450 సంవత్సరాల పాటు పోర్చుగీస్ పాలనలో ఉంది. బ్రిటిష్ వారు రాకముందు 1510 నుండే గోవా పోర్చుగీస్ వారి ఆధీనంలో ఉంది. బ్రిటిష్ వారు ఇండియాను వదిలి వెళ్ళినప్పుడు పోర్చుగీస్ వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. అయితే మన దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పోర్చుగీసు వారితో అనేక సార్లు చర్చలు జరిపినా కూడా అవి ఫలించలేదు. కానీ ఇక చేసేది ఏమీ లేక 1961 డిసెంబర్ 18న భారత వైమానిక దళాల సైన్యం యుద్ధానికి సిద్ధం అవగా అతి తక్కువ సైన్యం కలిగిన పోర్చుగీసు వారు చేసేది ఏమీ లేక కేవలం 36 నిమిషాలలో లొంగిపోవడానికి అంగీకరించారు. అలా వారు గోవాలోని సెక్రటరియట్ ముందు పోర్చుగీస్ జెన్మ్యాన్ నుంచి శాంతి చిహ్నంగా తెల్ల జెండాని ఎగరవేశారు. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 19న భారత సైనిక అధికారి సెక్రటరియట్ ముందు భారత జాతి పతాకాన్ని ఎగరవేయటం ద్వారా గోవా అధికారికంగా భారత్లో విలీనం చేయబడింది. ఈ కారణం చేతనే గోవాలో 2 సార్లు అంటే ఆగస్టు 15, డిసెంబర్ 19న స్వతంత్రం దినోత్సవాన్ని జరుపుకుంటారు. పోర్చుగీసు వారు మన దేశానికి వచ్చినప్పుడు వారు వారి భార్యలతో గాని, ఆడవాళ్ళతో గాని రాలేదు. అందువలన వారు లైంగిక కోరికలు తీర్చుకోవడానికి భారతీయ మహిళలని వాడుకున్నారు. అందుకే అప్పటి నుండి గోవాలో వ్యభిచారం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఇక గోవా ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా పర్యాటక రంగం మద్యం పైన ఆధారపడి ఉంది. ఇక్కడ మద్యం అనేది దేశంలోనే అతి తక్కువ ధరలకి లభిస్తాయి. అందుకే ఒక్కసారైనా ఇక్కడికి యూత్ రావడానికి ఇష్టపడతారు. గోవాలో ప్రధానంగా హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, కన్నడ భాషలు మాట్లాడుతారు. గోవా అనేది విభిన్న సంప్రదాయాలకి నిలయం. ఇక్కడ పురాతన ప్రసిద్ధి చెందిన ఆలయాలతో పాటు చర్చిలు కూడా ఉన్నాయి. పనాజీ గోవా యొక్క రాజధాని. ఇది ఒకప్పుడు చిన్న మత్స్యకారి గ్రామం, కానీ ఇప్పుడు అది అద్భుతమైన అందమైన నగరం. ఒకవేళ మీరు ఎవరైనా గోవాకి వెళ్ళాలి అనుకుంటే నవంబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో కనుక వెళ్ళినట్లయితే ఇక్కడ యూను బాగా ఎంజాయ్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ గోవా గురించి విన్నారు కదా. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా గోవాకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. మేము ముందుగా ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి అయితే ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.